ఈరోజు వచ్చిన ఫ్యామిలీ దాంట్లో కళ్యాణ్ వాళ్ళ మదరు, భరణి వాళ్ళ డాటరు అండ్ రీతు వాళ్ళ మదర్ వస్తారు. ఎవరి ఫ్యామిలీకి ఎక్కువ రెస్పాన్స్ ఇంపాక్ట్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో 1 by 1 మనము మాట్లాడుకుందాం డిఫరెంట్ వీడియోస్లో. అండ్ భరణి అండ్ డాటర్ వచ్చారు కదా, చాలా క్యూట్ అనిపించారు. అమ్మాయి ప్యూర్గా జస్ట్ ఇప్పుడే అడల్ట్హుడ్లోకి వస్తున్న అమ్మాయి కదా, అంత పెద్దగా ప్రపంచం తెలియదు. అంత ఎక్కువగా అమ్మాయికి నెగిటివ్గా వేరే వాళ్ళని అండ్ ఏదన్నా డిఫరెంట్గా మెచ్యూరిటీ ఉండదు అంత ఎక్కువగా. మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇదొద్దు అదొద్దు అని ఆమె చెప్పలేదు. బట్ ఫ్యూ థింగ్స్ అయితే చెప్పింది. చాలా మంచిగా అనిపించింది. నాకు నచ్చిన వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎపిసోడ్ అంటే భరణి వాళ్ళది కూడా అని చెప్పచ్చు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇండైరెక్ట్లీ ఆమె దివ్యతో ఉండొద్దని మాత్రం చెప్తుంది. అది ఎవరికైనా క్లియర్గా అర్థమైంది. దాంట్లో అనాలిసిస్ దాంట్లో వెతకాల్సిన పని లేదు. ఇట్స్ ఓపెన్గానే చెప్పింది. బట్ అదేవిధంగా దివ్యకి పిలిచి కొంచెం కమాండింగ్ అంత తగ్గించుకోండి. అండ్ ఐ థింక్ రేపు ఎలా ఉంటుందో చూడాలి. దివ్య తెలిసిపోయింది, తనని దూరం పెట్టారు అనేసి తెలిసింది. తనకు కూడా కొంచెం ఫీలింగ్ ఉంది, ఫేస్లో ఖచ్చితంగా తేడా తెలుస్తుంది. అండ్ అక్కడ ఆమెని హక్ చేసుకోలేదు, తనదని హక్ చేసుకుంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా హక్ చేసుకోలేదు, చెప్పలేదు. సో ఐ థింక్ ఆ డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళిద్దరు రిలేషన్ మంచిగా వెళ్ళట్లే. అండ్ అది కూడా వాళ్ళ ఫ్యామిలీకి నచ్చట్లే, ఆడియన్స్ కూడా నచ్చట్లేదని ఆ అమ్మాయి ద్వారా తెలిసి ఐ థింక్ దివ్య ఉంటే చేంజ్ అవుతుంది, భరణి కూడా చేంజ్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎలా అనిపించింది భరణి డాటర్ తోటి? అండ్ ప్రతి ఒక్కరితోని మాట్లాడింది అండ్ అందరి గురించి మంచి మంచి పాయింట్స్ చెప్పింది. ఇమాన్యుయల్ కామెడీ కింగ్ అని చెప్పింది. తనూజాకి ఒక హార్ట్ ఇచ్చింది. ఐ థింక్ తనూజ చాలా నచ్చింది అనుకుంటా అమ్మాయికి. అదే ఎక్కువ పాజిటివ్గా తనూజ వైపు అండ్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వైపు కూడా ఆమె చాలా పాజిటివ్గానే చెప్పారు. కామ్ అండ్ కంపోజ్గా ఆడుతున్నారు కళ్యాణ్ అనేసి. లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.